వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. హైడ్రాకు సంబంధించి ఆ యొక్క హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఒక చాలా సీరియస్ వార్నింగ్ హైకోర్టు ఇచ్చిందని అనుకోవాలి. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వార్నింగ్లను ఒక ఎత్తు అయితే, ఈ వార్నింగ్ పీక్స్ అన్నట్టుగా అది మన తెలుగు సినిమాల్లో శ్రీహరి గారిది ఉంటారు కదా, గతంలో ఒక డైలాగ్ ఎప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం, అమ్మమ్మ జర్రుంటే చచ్చిపోతుంటారా అని. అట్లా త్రుటిలో ఎంటిక వాసులు తప్పిపోయింది అన్నట్టు ఆయనకి అరెస్టు కావాల్సి ఉంటే. ఒకవేళ నిజంగా కనుక ఆ పరిణామాలు జరిగి ఉంటే, హైకోర్టు కనుక ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండి ఉంటే, అరెస్టు చేయమని చెప్పినటువంటి వ్యాఖ్యలకు కనుక కట్టుబడి ఉంటే ఇవాళ రంగనాథ్ గారు ఈ పాటికి జైల్లో ఉంటుండే. నిన్న హైకోర్టుకు సంబంధించినటువంటి కీలక పరిణామం చెప్పుకోవాలి హైడ్రాకు సంబంధించినటువంటి వ్యవహారంలో. ఇది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అంటే ఒక కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టులో జరిగినటువంటి వ్యవహారం ఇది సామాన్యమైనటువంటి కేసు కూడా కాదు. అంటే ప్రభుత్వ వ్యవహార శైలి పైన హైకోర్టు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి కేసు అని చెప్పుకోవాలి. మరి కోర్టు వ్యాఖ్యలు కనుక చూస్తే చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేసింది. ఇంకొంచెం కనుక తేడా జరిగి ఉంటే, ప్రభుత్వ న్యాయవాదులు కనుక రంగనాథ్ గారికి కొంత సపోర్ట్ చేయకపోతే స్పష్టంగా ఆయన అరెస్ట్ అయిపోయి ఉండే. మరి ఎందుకు జరిగింది ఆ పరిణామాలు, ఎందుకు అరెస్టు అయ్యే పరిస్థితి వచ్చింది, మరి కోర్టు అంత స్థాయిలో చెప్పడం ఏంటి అంటే, ఒకసారి ఆ పూర్వపరాలు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా గతంలో అనేక సందర్భాల్లో హైకోర్టు రంగనాథ్ గారికి హెచ్చరించినా కూడా ఆయన ఎక్కడ కూడా కోర్టుని పరిగణలోకి తీసుకోవడం లెక్క చేయట్లేదు. ఇవాళ కూడా ఆయన మళ్ళీ కోర్టుకి విచారణకు హాజరయ్యాడు. కానీ చేదు అనుభవం ఎదురైంది హైకోర్టులోనికి. ఏం అనుభవం ఎదురైంది అంటే, నిన్న అరెస్టు చేయమని చెప్పిన తర్వాత ఆ పరిణామాల తర్వాత కోర్టు సాయంత్రం 6:30కు ఆయనే స్వయంగా రమ్మని చెప్తే స్వయంగా 6:30కు ఆయనే హాజరయ్యాడు. ఇవాళ కూడా మళ్ళీ అదే కేసుకు సంబంధించినటువంటి విచారణకు రంగనాథ్ గారే స్వయంగా హాజరయ్యారు. సో ఇప్పుడు హాజరైనటువంటి సందర్భంగా ఆయన జరిగినటువంటి చుక్కెదురు ఏంటంటే, విఐపీలు ప్రవేశించే గేట్ నుంచి కాకుండా 6 నుంచి కాకుండా సామాన్య ప్రజలు ప్రవేశించే గేట్ నెంబర్ 4 నుంచి రంగనాథ్కి వెళ్ళాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినట్టు హైకోర్టులో. ఆఖరికి చేసేదేం లేక గేట్ నెంబర్ 4 దగ్గరే ఆయన నార్మల్ పబ్లిక్ ఎట్లయితే అక్కడ కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ లోపలికి వెళ్తారు హైకోర్టు భవనంలోకి, అదే తీరున ఆయన కూడా కమిషనర్ రంగనాథ్ అయినప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి అదే తీరున అదే తోవలోనే అదే గేట్లోనే వెళ్ళిండడు. కాకపోతే ఇక్కడ సందర్భం ఏంటంటే, హైకోర్టు ఎందుకు అంత స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది రంగనాథ్ గారి మీద అనేది ఒక పాయింట్. మరి ఇక్కడ నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నా, స్టేటస్ కోలు ఉన్నా, స్టే ఆర్డర్లు ఉన్నా పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడమే ఇక్కడ కారణం. అంటే మొన్నటికి మొన్న 650 ఎకరాలకు సంబంధించినటువంటి బహదూర్గూడ భూమి చూసాం. అక్కడ కూడా హైకోర్టు స్టేటస్ కో ఉంది. కానీ రంగనాథ్ గారు ఓవరాల్గా ప్రభుత్వం, రంగనాథ్ గారు అంటే ఇన్ ద సెన్స్ ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫెన్సింగ్ వేసినటువంటి పరిస్థితి, నిర్దాక్ష్యంగా రైతులను పక్కకు లాగబడేసి. అంటే ఈ ప్రభుత్వం వివాదాస్పద భూముల్లోకి వెళ్ళొద్దు, జోక్యం చేసుకోవద్దు, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పదే పదే చెప్తోంది. అయినా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు అదే భూమిలోకి వెళ్ళి ఫెన్సింగ్ వేయటం, బోర్డులు పెట్టడం, ఇటువంటి చర్యలు చేస్తూ ఉండటంతో కోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకుంది ఈ పరిణామాలన్నీ. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అవుతుంది కదా. మరి స్పష్టంగా కోర్టు ప్రశ్నించింది. 3 సార్లు కోర్టు ఆదేశాలు ఎందుకు ధిక్కరించారు అని సీరియస్గా క్వశ్చన్ చేసింది. ఇదేమి చిన్న ప్రశ్న కాదు. కోర్టు ఇన్నిసార్లు కోర్టు ధిక్కరణ జరుగుతుందంటే, ఒకసారి అంటే తెలియకుండా చేయొచ్చు, 2, 3 వరుసగా ఇంత సీరియల్గా చేస్తారా? అంటే భారత రాజ్యాంగంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది. అందుకే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి గారు కూడా వరుసగా జరిగినటువంటి ఉల్లంఘనలు ప్రస్తావిస్తా, మీరు హెబిచువల్ అఫెండర్ లాగా వ్యవహరిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, సీరియల్గా మీరు అఫెండర్గా పాల్పడుతున్నారు, అంటే సీరియల్గా నేరాలకు పాల్పడుతున్నారు. అంటే ఒక్కసారి పొరపాటు అయితే దాన్ని తప్పు కింద పరిగణించవచ్చు. అదే మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే, మళ్ళీ నేరాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా సీరియల్ అఫెండర్గానే అవుతారు కదా. హెబిచువల్ అఫెండర్ అంటే అలవాటు పడిపోయినటువంటి అఫెండర్గా మారింది మీ నేరం అని చాలా సీరియస్గా అయినటువంటి పరిస్థితి. సో అసలు వివాదం ఏంటంటే, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఆ పరిధిలో లోతుకుంట సర్వే నెంబర్లో సుమారు 40 ఎకరాల భూమి పైన ప్రభుత్వానికి శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంస్థకి మధ్య వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 2 సార్లు కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు వాస్తవానికి. అయినా కూడా 3వసారి అదే సంస్థ యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు హైడ్రా నమోదు చేయించింది. అంతటితో ఆగలేదు. ప్రైవేట్ భూములకు హైడ్రా అధికారులు వెళ్ళడం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, బోర్డులు పెట్టడం, ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి వచ్చింది. ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతోంది. కోర్టు వెళ్ళొద్దు అంటే
ఎవరి ఆదేశాలతో వెళ్ళారు అన్న ప్రశ్న, ఎందుకు వెళ్ళారు అని ప్రశ్న. మరి నిజంగా ఈ హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరుతెన్నులు చూస్తుంటే ఎవరికి ఉపయోగపడేలాగా ఇక్కడ వ్యవహారం నడుస్తోంది అని. ఇక్కడ రంగనాథ్ గారు ఒక్కరేనా? ఈయన పైకి కనిపిస్తున్నటువంటి ఫేసే హైడ్రా కానీ రంగనాథ్ కానీ. ఇక్కడ దీని వెనకాల ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరిది అంటే ఇక్కడ మిస్ అవుతున్నటువంటి పాయింట్ కూడా ఇదే. ఈ వ్యవహారాన్ని కేవలం ఒక రంగనాథ్ వ్యక్తిగత తప్పిదంగా చూస్తే అది మనకి కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అసలైనటువంటి పిక్చర్ ఏంటంటే రంగనాథ్ గారు అనేది ఒక ప్రభుత్వ అధికారి, ఆయన ముందు పెట్టి నడుపుతున్నటువంటి వ్యవస్థ అంతే. హైడ్రాకి ప్రభుత్వం అప్పగించినటువంటి విధులను మాత్రమే అధికారులు ఒక ఎగ్జిక్యూటివ్గా ఆయన చేస్తూ ఉంటారు. అంటే పాలసీ నిర్ణయాలు ఆయన తీసుకోరు కదా, పాలసీ నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ఆదేశాలు అమలు చేస్తారు అంతే ఈయన. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రశ్న ఏంటంటే ఈ ఆదేశాలు ఎవరివి? హైడ్రాకు రాజకీయ బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఎవరికి ఉంది? మరి ఇవాళ జరిగినటువంటి పరిణామాలకు ప్రభుత్వ బాధ్యత ఎవరిది? హైడ్రా చర్యలపైన చివరికి జవాబు చెప్పాల్సింది ఎవరు అన్న ప్రశ్నలు ఇవాళ హైకోర్టు ఈ మొత్తం మ్యాటర్స్ తర్వాత ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. అందుకే ఈ వ్యాఖ్యలు ఒక అధికారి పైన మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవస్థ పైన కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. ఇదేమి ఆషామాషి కాదు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి హైడ్రాకు సంబంధించినటువంటి వారంలో అరెస్ట్ చేయండి అని కోర్టు చెప్పిందంటే ఎంత సీరియస్ వార్నింగ్ అది. హైడ్రా నిజంగా ఏం చేస్తుంది డౌట్స్ కూడా వస్తుంది వాళ్ళ ప్రజల్లో పెద్ద ఎత్తున. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి టార్గెట్స్ ఒకటి, ప్రభుత్వం చెప్పినటువంటి ప్రచారం చేసుకుంటున్నటువంటి టార్గెట్స్ ఒకటి అయితే, ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు ఇంకోటి ఉంది. వాళ్ళు మొదట్లో చెప్పింది ఏంది, చెరువుల కోసమో నాలాల కోసమో లేకుంటే వరదకు సంబంధించినటువంటి నివారణ, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎమర్జెన్సీ సేవలు, అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షను, అక్రమ నిర్మాణాల తొలగింపు, ఇవన్నీ ముందు చెప్పి, కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి, కేవలం వివాదాస్పద భూములకు సంబంధించి మాత్రమే ఇవాళ హైడ్రా ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ టార్గెట్స్ కంటే ఎక్కువగా ప్రైవేటు భూముల వ్యవహారాల్లోనే హైడ్రా ఎందుకు జోక్యం కనిపిస్తోంది, ఎందుకు జోక్యం చేసుకుంటోంది అన్న ప్రశ్నలు ఇవాళ ప్రజలకు కూడా అంతు చిక్కట్ల. అంటే దీని వెనకాల హైడ్రా పేరుతో ఒక ఏం నడుస్తోంది తెలంగాణ ప్రభుత్వంలోని. మరి ఎందుకు కోర్టుల వరకు ఈ వ్యవహారం పదే పదే వెళ్తుంది, పదే పదే కోర్టు నుంచి మొట్టికాయలు పడినా ఎందుకు హైడ్రా కోర్టులను కూడా పట్టించుకోవట్లేదు? అంటే ఒక ప్రత్యేక శక్తిగా ఏమన్నా హైడ్రా తెలంగాణలో ఉందా? ఇది ఒక సంఘటన కాదు, గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం వచ్చినాయి, అనేక ఆరోపణలు వచ్చినాయి హైడ్రా మీద. కొన్ని ప్రైవేటు భూముల వివాదాల్లో హైడ్రా జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా కోర్టులు అనేక సందర్భాలు చెప్పినాయి. అట్లాగే బాధితులందరూ కూడా కోర్టులకు వెళ్ళి గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, ఇంటర్వ్యూన్ అయ్యారు, గతం సడన్గా ఇంటర్వ్యూన్ అయ్యి డెమాలిషన్స్ ఆపినటువంటి ఘటనలు ఉన్నాయి. మరి ఇట్లా ఒక సంఘటన కాదు, పదే పదే ఇటువంటి కోర్టులను కూడా లెక్క చేయనటువంటి సంఘటనలు అనేకం వినిపిస్తుంది. మరి ఎక్కడ తేడా జరుగుతోంది అంటే రంగనాథ్ గారి వ్యవహారంలో ఏం జరుగుతోంది, హైడ్రా వ్యవహారంలో ఏం జరుగుతోంది? కోర్టు ఇక్కడ అడిగినటువంటి కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే, నిన్న విచారణలో కూడా న్యాయమూర్తి గారు ఒక చాలా సీరియస్ క్వశ్చన్ అడిగారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడుస్తోందా లేదా ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా, వాళ్ళు వ్యవహరిస్తున్నారా అని. ఇది వాస్తవానికి ఒక చిన్న నార్మల్ వ్యాఖ్య కాదు. రూల్ ఆఫ్ లా అంటే వ్యక్తులు కాదు, చట్టమే పాలించాలి అని. అంటే ప్రభుత్వమైనా, అధికారులైనా, సామాన్య పౌరులైనా, ఎవరైనా కూడా అందరికీ చట్టం ఒకటే కదా. అలాంటి సందర్భాల్లో కోర్టు ఆదేశాల తర్వాత కూడా చర్యలు కొనసాగితే ప్రజల్లో అనుమానాలు రావడం సహజం కదా. మరి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఎందుకు హైడ్రా పైన ప్రజల్లో అభిప్రాయం మారుతోంది అంటే, హైడ్రా గురించి బయట ప్రచారం ఒకటి జరుగుతోంది, ప్రజల్లో ఏర్పడుతున్నటువంటి అభిప్రాయం మరొకటి. ఎందుకు అంటే వాళ్ళ సోషల్ మీడియాలో స్పష్టంగా ప్రచారం ఒకటి చేసుకుంటోంది, హైడ్రా అద్భుతాలు చేసినాం, ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది హైడ్రా ఏర్పడి, ఇన్ని కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్లను గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, మరి ఇదంతా కబ్జా కవర్లు ఇట్లా క్రియేట్ చేస్తుంది. కానీ వాస్తవం జరుగుతుంది అది కాదు. ఇవాళ ప్రతి వారం కోర్టులో ఇట్లాంటి వివాదాలు వరుసగా హైడ్రా మీద వస్తున్నాయంటే ఈ ప్రచారం, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కంటే కోర్టు వ్యాఖ్యలు ఎక్కువగా స్పష్టంగా ప్రజల్లో ఇంపాక్ట్ కలిగించే అవకాశాలు ఉంటాయి. మరి అరెస్ట్ చేయమని చెప్తుంది కోర్టు, హైకోర్టు అంటే ఎంత సీరియస్ ఇది పట్లగా వ్యాఖ్యలు. రూల్ ఆఫ్ లా అని, హ్యాబిచువల్ అఫెండర్ అని, ఇవి సీరియస్ వ్యాఖ్యలు కదా. అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. హైడ్రా నిజంగా ఏ లక్ష్యంతో ఏర్పాటైంది, మరి వరదల నియంత్రణ కోసమో లేదంటే అత్యవసర సేవల కోసమో ఇవన్నీ చెప్పి ప్రైవేటు భూముల వివాదాల్లో జోక్యం ఎందుకు చేసుకుంటుంది పదే పదే హైడ్రా? ఏ ప్రభుత్వ అధికారులు అండగా, ఏ ప్రభుత్వం అండగా ఈయనకు ఉంటుంది? ఈ ప్రశ్నకు వాస్తవానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, ఇంకా ఇవాళ కూడా కోర్టుకు ఆయన వెళ్ళారు కాబట్టి ఫర్దర్గా ఏం జరుగుతుంది ప్రొసీడింగ్స్ అని కూడా వెయిట్ చేసి చూద్దాం. మొత్తం మీద అయితే మాత్రం హైడ్రాకు సీరియస్గానే ఇవాళ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది, ఏకంగా అరెస్ట్ చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతోంది తెలంగాణలో, హైడ్రా ఎందుకోసం పనిచేస్తోంది, ఏం జరుగుతోంది, మరి ఈ కేసులో ఫైనల్ తీర్పు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వస్తేనే ఎవరైనా ఏం చేశారు, నేరస్తులే అని కోర్టు అప్పుడే తేల్చలేదు. కాబట్టి
విచారణ సందర్భంగా హైకోర్టు చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మాత్రమే ప్రభుత్వానికి ఒక బలమైనటువంటి హెచ్చరికగా స్పష్టంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం, కోర్టు ఆదేశాలను ఎవరైనా గౌరవించాల్సిందే కాబట్టి ఖచ్చితంగా సామాన్య పౌరుడైనా, అధికారులైనా, ప్రభుత్వ అధికారులైనా, ప్రభుత్వమే అయినా చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి ఈ వ్యవహారం ఎటుదారి తీస్తుందో వెయిట్ చేస్తుందో. మీరు కూడా మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.